హాయ్ అండి, మీ ముందుకు వచ్చేసాను. తోటకూర పప్పుల పొడి వేపుడు ఆరోగ్యకరమైన రుచికరమైన వేపుడు చేయడానికి ఇక్కడ చూపించిన విధంగా 4 సార్లు వాష్ చేసుకొని తర్వాత కట్ చేసి తడి లేకుండా ఈ రెసిపీకి కట్ చేసుకోవాలి. తోటకూర ఎప్పుడు ఫస్టే మనం ఆకుకూర పలంగా వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. దాంట్లో విటమిన్స్ కట్ చేసుకున్న తర్వాత మనం కడిగితే పోతాయి. పొడి ప్రిపేర్ చేయడానికి బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని వేరుశెనగుళ్ళు, పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేయించాలి. ఇది కూడా 2 సెకండ్ల ముందు దించే ముందు పుట్నాల పప్పు వేసి వేయించాలి. ఇలా కలర్ వచ్చే వరకు వేపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, 10 నిమిషాలు ఆగాక చల్లారాక మిక్సీ చేయాలి. స్టవ్ వెలిగించి ఫ్రై చేయడానికి ఆయిల్ సరిపడినంత ఆయిల్ కొంచెం వేడెక్కాక శనగపప్పు 1 స్పూను కొంచెం లైట్గా వేగనివ్వండి. చూడండి, ఇక్కడ మొత్తం ఆవాలు, జీలకర్ర, అన్నీ కలిపి కొంచెం ఎక్కువగానే వేపుడికి వేసుకోవాలి. వేపుడు అనేటప్పటికి పోపులు ఎక్కువ ఉంటే రుచిగా ఉంటుంది. ఎండుమిర్చి ఒక 3 కట్ చేసుకొని వేయించుకోవాలి. చూసారా, వేగిపోయి ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక 10 నిమిషాలు ఓ 10 నిమిషాలు పెట్టి ఉల్లిపాయలు ద్వారగా వేగితే సరిపోతాయండి. ఇప్పుడు ఆకుకూర వేసుకుందాం. ఇది ఒకసారి వేయించుకుందాం. ఆకుకూరలు ఎప్పుడు వేపినా మనం మూత పెట్టకుండా వేయించుకోవాలి. ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా పచ్చగానే ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో వేపుకుంటూ ఉండాలి. సాల్ట్ ముందుగా వేయకూడదు, తర్వాత వేసుకుంటే మనకి ఆకుకూరలో ఎప్పుడు సాల్ట్ ఉంటుంది. లైట్గా వేసుకోవాలి. ముందుగా వేపిన పప్పుల్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసరికి చూడండి, పొడి కొంచెం బరగ్గా మిక్సీ పట్టాలి ఈ వేపుల్లోకి. చూసారా, దగ్గరగా ఉంది. మనం తోటకూర అయినా ఏ కూర అయినా వారానికి 3 సార్లు వండితే చాలా మంచిది ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్ పరంగా. చూసారు కదా, ఇప్పుడు దగ్గర అయ్యింది కాబట్టి కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కదా, ఒక్కసారి మొత్తం కలిసేటట్టుగా వేద్దాం. చూసారా, కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కూరలైనా వేపులైనా పసుపు వేసుకుంటే చాలా మంచిది. దగ్గర అయిపోయింది కదా, కొంచెం కారం వేసుకుందాం. దీంట్లో మనం ఎండుమిర్చి చేసాం కదా, కొంచెం కారంగా ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా అయిన తర్వాత ఫస్ట్గా వేపిన పొడి వేసిన పొడి వేసుకుందాం. నిమిషాలు చేసుకుని చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసాక
ఆరోగ్యకరమైన తోటకూర పప్పుల పొడి ఫ్రై రెడీ.